యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 3వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యము. దేవునికి అసాధ్యమైనదని ఏదియూ లేదు. ఆయన నోటి మాట చేత సమస్తమును సృష్టించినవాడు. లేనటువంటి వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏదైనా నుండునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎర్ర సముద్రమును దాటిపోవుట ఇశ్రాయేలులకు అసాధ్యము, అయితే ఆయన సహాయము ద్వారా దానిని దాటి వెళ్ళుట అది సాధ్యమైనది. అబ్రహాము సారాయు 100 ఏళ్ల వృద్ధాప్యాయంలో ఉన్నప్పుడు గర్భఫలమును పొందుట అసాధ్యమే, అయితే మాట ఇచ్చిన దేవునికి గర్భఫలమును కలుగజేయుట సాధ్యమే. కావున మానవాళికి అసాధ్యమైన కార్యము మరణాన్ని జయించిన ఆ దేవదేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ఎదురుచూచు కార్యమును ఆయన సఫలపరచును. నీవు అసాధ్యము అని అనుకున్న కార్యమును దేవుడు సాధ్యముగా మార్చును. కావున దేవుని యందు విశ్వాసంతో ప్రార్థించి దేవుని దీవెనలు పొందుకోండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.